వెరీ బిగ్ డైరెక్టర్స్ ఆల్సో. బయట ఎక్కడన్నా కనపడితే యూజువలీ నేనైతే అట్లా వెళ్ళి మాట్లాడను. బట్ దిస్ వన్ పర్టికులర్ డైరెక్టర్ ఐ అప్రోచ్డ్ హిమ్ ఆన్ ద రోడ్. ఆయన ఫోన్లో మాట్లాడుతుంటే 2 minutes అన్నారు ఆయన. ఓకే అని నేను పక్కకి జరుగుతాం ఆబ్వియస్లీ. పక్కకి జరిగి నేను నా ఫోన్ని ఇట్లా చూసుకొని నేను ఇలా అనుకొని ఇలా చూసేసరికి హీజ్ ఇన్ హిస్ కార్. యూటర్న్ తిప్పుకుంటున్నాడు ఆయన. వెళ్ళిపోతున్నాడు. అరే ఇదేంట్రా అని. సార్ ఇది ఇట్లా ఇది అంటే, కాదమ్మా మీరు ఆఫీస్కి వచ్చి కలవాలి కదా, మీరు ఆఫీస్కి రండి. డూ యూ నో మై ఆఫీస్ అంటే, ఎస్ సార్ ఐ నో, ఈ ఫిలిం నగర్లో ప్రశాసన్ నగర్లో ఉంది సార్ మీ ఆఫీస్. యా రండి. అక్కడికి వెళ్తే ఎవరు పిలిచారా మిమ్మల్ని, ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని, ఇప్పుడు ఏమన్నా సినిమా నడుస్తుందా, ఆడిషన్స్ ఏం లేవు కదా. లేదు సార్ ఒక సినిమా ఇది ఏం లేదు నాకు తెలుసు, బట్ సార్ని కలుస్తా అంటే ఆఫీస్కి రమ్మన్నారు, అందుకే వచ్చాను. సరే నీ ప్రొఫైల్ ఏమైనా ఉందా, ఏదైనా ఇది ఉందా అంటే, షోరీల్ వాళ్ళకి వాళ్ళ ఈమెయిల్ అడ్రస్కి పంపించి ఓకే ఫైన్ అని ఇట్లాంటివన్నీ ఇదైతే ఏమి నిజంగానే అంటే నా అపనమ్మకం ఏంటంటే, ఇది నలుగురిలో ఒక్కడా, లేకపోతే నేను అనుకునే ఏంటంటే ఇది ఆడిషన్కి నేను వీళ్ళకి కూడా ప్రొఫైల్ పంపించా అండ్ చాలామంది వచ్చి వెళ్తున్నారు ఆడిషన్కి, కొంతమంది పైరవీలు కూడా పెట్టుకొని వచ్చి వెళ్తున్నారు అన్నది నాకు తెలిసింది. అనుకున్నా ఐ థింక్ ఐ హ్యావ్ టు గేట్ క్రాష్ దిస్ ఆడిషన్. అండ్ పడాల్సిన బాధలన్నీ పడ్డారు. బ్రో. అండ్ ఈ నగరానికి ఏమైంది గురించి లాస్ట్ క్వశ్చన్. కార్తీక్ మిస్ అయ్యాడు.